వెల్కమ్ టు ది మహా ఛానల్. నేనండి ఈరోజు ధనియాలు చల్లానండి. దీంట్లో మనకి కొత్తిమీర వస్తుంది కదండి, అలాగండి. ఇదిగో చూసారా, ధనియాలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడే చల్లాను. ఇది 9 రోజులకి మొలకలు వస్తాయండి. మొలకలు వస్తే మనకి కొత్తిమీరలాగా, మనకి కూరలో కొత్తిమీర లేకుండా మనం తినం కదండి. ఏ కూర అయినా కొత్తిమీర వస్తుందండి. ఇప్పుడు దీంట్లోనండి నేను ఈ మట్టిలో నేను ఇప్పుడు ఇదిగోండి, దీంట్లో ఇదిగోండి మెంతులు ఇలా చల్లేస్తున్నానండి. మనకి మెంతి కూర వస్తుందండి. మెంతి కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం పప్పులో వేసుకోవచ్చు, మామూలుగా చపాతీల్లో వేసి చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతి కూర. నేను ఇలాగా మెంతులు వేసేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం అలా పడినట్టుగా మట్టి ఇలా వేసేసి కొంచెం నీళ్ళు చల్లేస్తే చాలండి, పలసగా. ఇదిగోండి, నీళ్ళు వర్షం పడినట్టు చిలకరించాలండి. ఎక్కువ నీళ్లు పోయకూడదండి, మళ్ళీ విత్తనాలన్నీ కుళ్ళిపోతాయండి. విత్తనాలు కాదులేండి, మన ఇంట్లో ఉన్న మెంతులే ఇవి వేసింది. ఆ మెంతులతోనే వేస్తేనే ఎదుగునండి. 3 రోజుల క్రితం వేసాను, ఇలా వచ్చేసిందండి మెంతి కూర. ఇప్పుడు ఇది మనం రేపు పప్పులో వేసుకోవచ్చండి. ఇది కోసి శుభ్రంగా కడిగేసి పప్పులో వేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో ఉన్న ధనియాలే వేసానండి తెచ్చి. ఇది మొక్కలు వచ్చాక చూపిస్తానండి మీకు. నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.